క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును, మన రక్షకుడు, మన విమోచకుడు యేసు దివ్య నామములో మీకు అందరికీ దైవాశీస్సులు, శుభాలు తెలుపుచున్నాను. దేవుని మహాకృప వలన మరొకసారి ఈ వీడియో ద్వారా మీకు దేవుని వాక్యాన్ని అందించే కృపను దేవుడు నాకు దయచేసినందుకై దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుడు మీకు తోడై ఉండాలని, మీ కుటుంబాలలో ఆయన ప్రసన్నత నిత్యము మిమ్మల్ని నడిపించాలని, ప్రేమగల దేవుని పరిశుద్ధమైన కాపుదలలో మీరుండి సంతోష సమాధానాలతో ముందుకు సాగాలని, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో జటిల సమస్యలలో మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ బారి నుండి మనలను సంరక్షిస్తూ కాపాడుతున్న దేవదేవుని కాపుదలలో మీరంతా సుఖంగా, సౌఖ్యంగా, క్షేమంగా ఉండాలని మీలో ప్రతి ఒక్కరిని బట్టి దేవుణ్ణి వేడుకుంటూ మరొకసారి మీకు దైవాశీస్సులు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మనం తలలు వంచి ప్రార్థన చేసుకొని ఈ దిన ఆరాధనను ఆరంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు నామం పేరట మనం చేస్తున్నాం. కృపగల తండ్రి, ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, మీ సర్వశక్తి గల నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని కనపరుచుచున్నాం. మా జీవితాలలో మీరు చూపిన ప్రేమ, చేసిన ప్రతి మేలు మరొకసారి మేము స్మరిస్తూ మీ పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయిస్తూ మీకు స్తోత్రార్పణ చెల్లిస్తూ ఉన్నాం. ఈ దిన ఆరాధనలో మీరు మాకు తోడయ్యుండి మమ్మల్ని నడిపించండి అయ్యా. మీ కృపాక్షేమాలు మాతో ఉంచుచు మీ ప్రేమను ఇంతవరకు మా ఎడల వెల్లడి చేసినందుకు స్తోత్రాలు. మా చుట్టూ ఉన్నటువంటి భయానక పరిస్థితులన్నిటిలో మా దేవా, మీరు మాకు చూపుతున్న మీ ప్రేమ, కాపుదల, మీ సంరక్షణలో మేమున్నామన్న నిశ్చయతను బట్టి కూడా స్తోత్రాలు. మా ప్రియ బిడ్డలందరి కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ ప్రేమగల బలిష్టమైన రెక్కల నీడలో వారిని దాచుచున్నాం. మీ కరుణ హస్తాల క్రింద వారిని భద్రపరచుచున్నాం. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. మా దేవా, ఈ ప్రపంచమంతా ఈ కరోనా వైరస్ తాకిడికి తల్లక్రిందులవుతూ ఉండగా మా చుట్టూ ఉన్నటువంటి భయానక పరిస్థితులలో మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలము మీ పరిశుద్ధమైన కృపా కాపుదలను బట్టే అని చెప్పి విధేయతతో అంగీకరిస్తూ మీ నామాన్ని ఘనపరుచుచున్నాం. మా దేవా, మీ పరిశుద్ధ సన్నిధిలో మేము కూడుకోలేకపోయినప్పటికీ ఈ రీతిగా మా తండ్రి వీడియో ద్వారా బిడ్డల కొరకు ఈ వాక్యాన్ని అందించే ఈ మంచి అవకాశాన్ని మాకు ప్రసాదిస్తున్నందుకు స్తుతిస్తూ మా సంఘమంతటిని మరొకసారి మీ సన్నిధి కాంతిని వారిపై ప్రకాశింపు చేయ నిమిత్తమై వేడుకుంటున్నాం. ఆయా రాష్ట్రాలలో ఉన్న మా ప్రియ బిడ్డలందరి కొరకు, వారి ఉద్యోగాల కొరకు, వారికి మీరు అనుగ్రహిస్తున్న క్షేమం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధమైన కాపుదలలో వారిని ఉంచుచున్నాం. అలాగే విదేశాలలో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలు అనేక మందిని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఒక్కొక్కరిపై మీ దీవెనల వర్షం కురిపించు నిమిత్తమై వేడుకుంటున్నాం. ఎవరు ఈ కరోనా వైరస్ బారిన పడకుండా వారిని మీ యొక్క కాపుదలలో ఉంచుచున్నా, మీ సంరక్షణలో ఉంచుచున్నా. మీ పరిశుద్ధమైన సన్నిధి వారి చుట్టూ ప్రాకారంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మా తండ్రి అమెరికాలో మా ప్రియ బిడ్డలు అనేక మంది ఉంటున్నారు. వారందరిని పెట్టుకుని స్తోత్రాలయ్యా. వారి కుటుంబాలపై మీ సన్నిధి కాంతిని ప్రకాశింప చేయండి. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని దీవించండి. బ్యాచిలర్స్గా ఉంటున్నటువంటి బిడ్డలు, కుటుంబాలతో ఉంటున్నటువంటి బిడ్డలు, మా దేవా, అక్కడ
క్షేమాన్ని అనుభవించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా దేవ, మా ప్రభువా, మీ కరుణ హస్తాల క్రింద బిడ్డలందరినీ భద్రపరుచున్నామయ్యా. ఏ కీడు వారిని సమీపించకుండా ప్రార్థనా ప్రాకారాన్ని బిడ్డల చుట్టూ ఉంచుతున్నాం. సహాయం చేయండి. ఇంకా ఆయా దేశాలలో మా ప్రియ బిడ్డలు ఉంటున్నారయ్యా, వారందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. మీ కృపాక్షేమాలు వారికి తోడుగా ఉంచండి. వారి కుటుంబాలపై మీ సన్నిధి కాంతిని ప్రకాశింపు చేయండి. మీ పరిశుద్ధమైన కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. మరొకసారి మా సంఘమంతటిని మరొకసారి మీ పాదాలు చెంత పెట్టుచు మీ ప్రసన్నత సంఘంతో ఉంచమని, ప్రతి బిడ్డను మీ యొక్క ప్రేమగల కాపుదలలో ఉంచమని, మీ సన్నిధిలో మా తండ్రి బలవంతులై ఉండటకు సహాయం చేయమని, మిమ్మల్ని ఆరాధించుటలో, స్తుతించుటలో, గణపరచుటలో మీరు ఇచ్చిన ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ కీడు ఏ బిడ్డను సమీపించకుండా, మరి ముఖ్యంగా కరోనా వైరస్ బారి నుండి మా ప్రియ బిడ్డలందరినీ మా తండ్రి మీరు సంరక్షిస్తూ కాపాడుతూ మీ క్షేమాన్ని వారితో ఉంచుతున్నందుకు స్తుతిస్తూ మీ దయగల హస్తాల చాటును వారిని భద్రపరుచున్నాం. మీ దీవెనల కొరకు వారిని సమర్పిస్తున్నాం. ఈ క్వైర్లో పాటలు పాడి మిమ్మల్ని స్తుతిస్తున్న ప్రియ బిడ్డలను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. మా దేవ, మా ప్రభువా, మరొకసారి ఈ వీడియో రికార్డ్ చేస్తున్న రంజులను బట్టి కూడా, వారి కుటుంబాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించమని ప్రార్థిస్తున్నాం. మా దేవ, మరొకసారి మీ దీవెన నడిపింపులు మాకు ప్రసాదించమని, ఈ దిన ఆరాధనలో మేము ఆత్మీయ మేలు పొందుటకు సహాయం చేయమని, బలహీనుడైన నన్ను దయతో బలపరిచి మీ పరిశుద్ధ లేఖనాలలో నుండి పారమార్థిక సత్యాలను బోధించే కృపలకు దయచేయమని, సంఘమంతటిని మీ కాపుదల కొరకు సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం ఈ సమయంలో ఒక పాట విందాం. అందరూ నిశ్శబ్దంగా ఉంటే ఒక పాట విని దేవుని స్తుతిద్దాం. గుడ్ మార్నింగ్ సార్. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 8వ పాట పాడుతున్నామండి. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరి జగమెల్లాను పాట. విశ్వమంత జయింపరే సాగరముగా
మరి ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఈ దినం కొరకై చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ ఫ్రమ్ 1 to 12. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముండిన ప్రవక్తలను హింసించిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను మన ఆత్మీయ మేళ్ల నిమిత్తమై దీవించుడుగాక. సమయంలో మనం స్తుతి ఆరాధన ద్వారా దేవుణ్ణి గణపరుద్దాం. అందరూ నిశ్శబ్దంగా ప్రభు సన్నిధిలో ఉన్నామని వినయ భయభక్తులతో ఈ స్తుతి ఆరాధనలో బిడ్డలతో ఏకీభవించి పాలు పంపులు పొందాలని దేవుని స్తుతించాలని కోరుతూ ఉన్నాం. గుడ్ మార్నింగ్ చర్చ్. ఈ ఉదయకాల స్తుతి ఆరాధనలోకి మీ అందరికీ స్వాగతం అండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇంకో సండే కొరకే ప్రార్థిస్తూ ఈ స్తుతి ఆరాధనలోకి ప్రొసీడ్ అవుతాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. Almighty Father, great God, thank you, Lord Jesus Christ, for giving us one more Sunday in our lives, O Lord Jesus Christ. And thank you for keeping us safe and sound all throughout this week and this month, Lord. Lord, though our faith is stolen by the situations we are in right now, Lord Jesus Christ, thank you for restoring us and giving us the peace which we need right now and everything what we need right now, Lord Jesus Christ. As we sing and enter into the praise and worship section, Lord, give us the peace and understanding, and as we listen to the word of God, give us that knowledge and wisdom so that we grab that knowledge, that holy knowledge, and apply it in our lives, so Master God. And thank you so much for all of its life until now you have given to us, Lord Jesus Christ. And thank you so much for this life in abundance. In Jesus' most precious name I pray, amen. Anikalo nundi song number 117. పాట సంఖ్య 117వ పాట, సదాకాలము నీతో పాట పాడి దేవుని స్తుతించుకున్నాను. నీతో
క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడు, మన విమోచకుడు యేసు దివ్యనామంలో మీ అందరికీ మరొకసారి శుభాలు తెలుపుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన సంఘమా, చదవబడిన లేఖనాలను ఆధారం చేసుకొని ఈరోజు ఈ కొండ మీద ప్రసంగంలో కొన్ని సత్యాలు మనం నేర్చుకోవటానికి ప్రభు సన్నిధిలో కనిపెడదాం. సెర్మన్ ఆన్ ద మౌంట్, ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలను కొండ మీద ప్రసంగం అని చెబుతారు. ఈ కొండ మీద ప్రసంగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత నేను మీకు జ్ఞాపకం చేసి దాని యొక్క ఔన్నత్యత ఏంటో మనం గుర్తించి ఆ తరువాత ఈ నవధన్యతల్లో ఒక ధన్యతను క్లుప్తంగా మనం ధ్యానించి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ఇంగ్లీష్లో వీటిని బీ యాటిట్యూడ్స్ అంటారు, బ్లెస్డ్ యాటిట్యూడ్స్ అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సెర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద ప్రసంగం, ఇది ప్రపంచ వాంగ్మయములోనే అగ్రపీఠాన్ని పొందినట్లుగా క్రైస్తవ పండితులు దీనిని గూర్చి, దీని ఔన్నత్యతను గూర్చి తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మానవ జీవిత ధర్మాలను చాలా చక్కగా బోధిస్తుంది కొండ మీద ప్రసంగం. మరి ముఖ్యంగా క్రైస్తవ సౌశీల్యాన్ని పెంపొందింపచేసే ఒక గొప్ప బోధ అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. క్రైస్తవేతరులు సైతము దీనిని చాలా గొప్ప బోధగా అంగీకరించారు. గాంధీ మహాత్ముడు ఈ బోధన చాలా ఇష్టపడేవాడట. తరచుగా ఈ బోధన చదివి దీని ద్వారానే ప్రభావితం అయ్యాడని కూడా చాలామంది చెబుతూ ఉంటారు. మానవులు తమ శీలాన్ని, తమ ప్రవర్తనను దేవునికి మహిమకరంగా, దైవ చిత్తానుసారంగా మార్చగలిగినటువంటి, మెరుగుదిద్దగలిగినటువంటి అత్యున్నతమైనటువంటి బోధ అని చెప్పి టిహెచ్ రాబిన్సన్ అనేటువంటి గొప్ప దైవజనుడు ఈ కొండ మీద ప్రసంగాన్ని గురించి మాట్లాడాడు. ఈ కొండ మీద ప్రసంగానికి చాలా పేర్లు ఉన్నాయి. క్రైస్తవ సిద్ధాంత సార సంగ్రహము అని చెప్పి ఒక పేరుంది. దేవుని రాజ్య శ్వేతపత్రము అని చెప్పి ఇంకొక పేరు కూడా ఉంది. నీతిని గూర్చినటువంటి ప్రసంగం అని కొంతమంది చెప్పారు. రాజాదిరాజు యొక్క ప్రకటన అని దీనిని పిలిచారు. టోటల్గా దీన్ని సెర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద ప్రసంగం అని చెప్పి చెప్పటం జరిగింది. ద ప్రిన్సిపల్స్ అండ్ ద రూల్ ఆఫ్ కింగ్డమ్, దేవుని రాజ్యమును గురించి ఒక బేసిక్గా మానవ జీవితానికి ఉండాల్సినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్, తప్పనిసరిగా వీటిని అనుసరించటం క్రైస్తవ జీవిత ధర్మం అని చాలా స్పష్టంగా మనకు బోధించే ఒక బోధ ఇది. ఆనాడు యేసు ప్రభు కొండ మీద కూర్చొని
శిష్యులను ఉద్దేశించి, ఆయనను వెంబడించిన ప్రజలను ఉద్దేశించి ఈ ప్రసంగం చేశాడు. అందుకే దీనికి కొండమీది ప్రసంగం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని కొండ మీద ఉన్నప్పుడే ఇచ్చాడు. 40 దివారాత్రులు మోషే దేవునితో సహవాసం చేసి కొండ మీద నుండి ధర్మశాస్త్రాన్ని తీసుకొని దిగి వచ్చినట్లుగా మనకు తెలుసు. అలాగే పరలోక రాజ్య సూత్రాలను ప్రభువు కూడా, మన రక్షకుడైన యేసయ్య కూడా కొండ మీద నుండి ఇచ్చినట్లుగా మనం గమనించగలం. తర్వాత ఇక్కడ ఇంకొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. హీ ఓపెన్ హిజ్ మౌత్. మనం యెషయా గ్రంథం, ద బుక్ ఆఫ్ ఐజాయాలో మనం చూసినట్లయితే 53వ అధ్యాయం 7వ వచనం, అక్కడ ఒక మాట ఉన్నది. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. యెషయా గ్రంథకర్త రక్షకుడైన యేసును గురించి చెప్పినటువంటి ప్రవచనం ఇది. వధింపబడిన గొర్రెపిల్ల వలె మౌనంగా ఆయన నోరు తెరవకుండా మౌనం వహించాడని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడేమో మనము ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగెను. ఈ మాటలో మన రక్షకుడైన యేసయ్య మానవాళి పైన చూపినటువంటి ప్రేమ మనకు కనబడుతుంది. అక్కడ మన కొరకు చనిపోవటానికి వధకు తేబడిన గొర్రెపిల్ల వలె, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఏ రీతిగా మౌనముగా ఉంటుందో అలాగూ ఆయన నోరు తెరవలేదు. మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఇక్కడ మనం మన పాపాలను విడిచిపెట్టాలని, మనం పరిశుద్ధంగా జీవించాలని, మన బ్రతుకులు దేవుని మహిమార్థమై కట్టబడాలని ఆయన ఇక్కడ నోరు తెరచి బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మన పాపాల కొరకు చనిపోవలసి వచ్చినప్పుడు అన్యాయపు తీర్పును సహిస్తూ ఆయన నోరు తెరవలేదు. మన పాపాలను విడిచిపెట్టు నిమిత్తమై మనలను ఆయన చిత్తానుసారంగా మలచటానికి ఇక్కడ నోరు తెరచి ఆయన బోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన రక్షకుడైన యేసయ్య జీవించినటువంటి కాలంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రసంగం యేసయ్య బహుశా చేసి ఉండవచ్చు. కానీ అది ఆనాడు ఈనాడు కూడా అన్ని తరాలకు అన్ని కాలాలకు చాలినటువంటి బోధగా ఈ బోధన మనం గమనించవచ్చు, గ్రహించవచ్చు. దుర్నీతి ఆ కాలంలో విస్తరించింది. ఆనాడు నీతి కొరకు అనేకులు తపిస్తూ ఉన్నారు. ఆకలి దప్పులు కలిగినటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా పోరాటాలు, తిరుగుబాట్లు. ఆ రోజు లోకాన్ని తలక్రిందులు చేస్తున్నటువంటి సమయంలో ధనదేవత దేవునితో పందెం వేసి మానవులను స్వాధీనపరుచుకుంటుంది.
అందుకే వారు దేవుని కృపలో నుండి తొలగిపోతున్నటువంటి సమయంలో వారిని హెచ్చరిస్తూ దేవునికి సిరికి దాసులయ్యుండుట అసాధ్యమని ఈ కొండ మీద ప్రసంగం ద్వారా ఆనాడు యేసయ్య ఆనాటి సమాజాన్ని హెచ్చరించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి పరిస్థితులు కూడా ఆనాటి పరిస్థితులతో పోలిస్తే ఇంకా పాప సహితమైనటువంటి లోకంలో అంతకంటే మితిమీరినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు నేటి సమాజంలో కూడా చోటు చేసుకుని ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆనాటి తరాలకు చేసినటువంటి బోధ ఈనాడు ప్రస్తుత తరాలకు కూడా అది ఇంకా బలంగా హెచ్చరిస్తుందని చెప్పి నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ధన్యతల్లో నుండి మనం ఎంతో ఆత్మీయ బోధను మనం గ్రహించవచ్చు. ఒక విధంగా వాట్ ఆర్ ద బీయాటిట్యూడ్స్ అని ఒక ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానంగా ద బీయాటిట్యూడ్స్ ఆర్ ద స్పెషల్ sayings of Jesus, and they explain how to be blessed or how to be truly happy. మనం ఈ లోకంలో యేసు చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి బోధ ఏమి నేర్పిస్తుంది అని ఆలోచిస్తే, ఒక వ్యక్తి దైవ చిత్తానుసార మార్గంలో నడిచినప్పుడు ఎలాగా దీవించబడతాడు, దాని ద్వారా ఎలాంటి ఆనందం ఆయన హృదయాన్ని ఏలుతుంది, ఒక వ్యక్తి హృదయాన్ని ఏలుతుంది, నిజమైన ఆనందం, దైవ చిత్తానుసారమైనటువంటి ఆనందం ఎలాగా ఈ బ్లెస్డ్ యాటిట్యూడ్స్ని ఫాలో అయినప్పుడు కలిగే ట్రూ హ్యాపీ, నిజమైన ఆనందం ఎలాగుంటుందో అనుభవించడానికి ఒక వ్యక్తిని ఈ బోధ ప్రేరేపిస్తుందని చెప్పి మనం ఈ కొండ మీద ప్రసంగం అంటే ఏంటి అని ప్రశ్నించుకుంటే సమాధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మానవులు సమాధానంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నారు. ఈ కొండ మీద ప్రసంగం మనకు నేర్పించేది ఏంటంటే, ఏదో పవర్ వల్ల కానీ మనీ వల్ల కానీ ట్రూ హ్యాపీ మనం పొందలేము. దేవుడు బోధించినటువంటి ఈ యాటిట్యూడ్స్, బ్లెస్డ్ యాటిట్యూడ్స్ని మన జీవితంలో అమలుపరచగలిగితే, వాటి ప్రకారం మన జీవితాలు కట్టగలిగితే, అప్పుడు ఆ వ్యక్తి నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించగలడు అని ఈ బ్లెస్డ్ యాటిట్యూడ్స్ మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అవి ఎందుకు మనం ధ్యానించాలి, ఎందుకు వాటిని చదవాలి, ఎందుకు వాటిని ఫాలో అవ్వాలి అనే ప్రశ్న వేసుకున్నప్పుడు దానికి సమాధానం ఇదే అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇందులో మొదటిది మనం ధ్యానిద్దాం. దానికంటే ముందు ఒక 2 విషయాలు నేను చెప్పి ముగిస్తా.
యేసు ప్రభు పేదలను, దీనులను, ఐశ్వర్యవంతులను, స్వనీతిపరులను ఆదిలోనే విడగొట్టాడు. ఈ బోధలలో మనం అదే గమనించగలుగుతాం. యేసు అనుచరులు తమను తాము ఆత్మ పరిశీలన చేసుకొని యేసు ప్రభువు కొరకు పునరాంకితం అవటానికి ఈ బోధ ప్రోత్సహిస్తుంది. విశ్వాసుల విశ్వాసాన్ని కొలిచే ఒక బారోమీటర్గా ఇది పనిచేస్తుంది. రక్షణానుభవం లేకుండా నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని జీవించే వారికి ఇవి శూలాలలాగా పొడుస్తాయి. వారి హృదయంలోకి ఆ శూలాలు దిగినట్లుగా ఉంటుంది బోధ మాట్లాడుతున్నప్పుడు. యేసు ప్రబోధాలన్నీ కూడా అలాగే ఉంటాయి. నామకార్థపు క్రైస్తవునికి ఇవి శూలాల లాంటివి. నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని ఆయన బోధ ఎప్పుడూ ప్రేరేపించదు, అది ఖండిస్తుంది, గద్దిస్తుంది. ఒక క్రైస్తవుని నిజస్వరూపం ఏంటో ఆ వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకుని గ్రహించటానికి ఇది తోడ్పడుతుంది. అందుకే యెషయా మహర్షి ముందుగానే తెలియచేశాడు. 42వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు, ఆయన కేకలు వేయడు, వీధులలో అరవడు, కానీ నెమ్మదిగా నింపాదిగా హృదయమును కదిలించి హృదయాలలో పేర్కొన్న తుప్పును వదిలించేవిగా ఆయన బోధలు ఉంటాయని చెప్పి యెషయా గ్రంథకర్త ముందుగానే తెలియచేశాడు. క్రైస్తవులను, క్రైస్తవేతరులను, నాస్తికులను, అనాస్తికులను, ఆస్తికులను విడగొట్టి వారి యొక్క హృదయ లోతులలోనికి చొచ్చుకొని వెళ్ళి తమను తాము ఆత్మ పరిశీలన చేసుకోగలిగే రీతిగా వారిని ప్రభావితం చేసే గొప్ప పరమార్థిక ఐశ్వర్యం ఈ నవధన్యతల్లో, ఈ కొండ మీద ప్రసంగంలో మనం చూడగలమని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సాంప్రదాయాల ముసుగులో, పారంపర్య ఆచారాల ముసుగులో వాటికి ప్రాధాన్యతనిచ్చి ఆత్మ విషయంలో, హృదయ శుద్ధి విషయంలో బలహీనులైనటువంటి అనేక మందిని, బహుశా ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు తమ భుజాలను తడుముకొని ఆత్మ పరిశీలన చేసుకోవటానికి ఈ పర్వత ప్రసంగం చాలా పురికొల్పిందని చెప్పి నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. మనకు ఎలాంటి తారతమ్యాలు, అంతస్తులు, ఏ భేదాలు ఉండకూడదని, క్రీస్తును వెంబడించడానికి ఏది ప్రతిబంధకంగా ఉండకూడదని, ఆయన పాదాల చెంత పడటానికి ఏ ఆత్మీయ సుగుణాలు ఒక విశ్వాసికి కావాలో వాటిని ఈ ధన్యతలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు. ప్రభు ఈ ధన్యతలను అరమే భాషలో బోధించినట్లుగా చరిత్ర చెబుతుంది. ధన్యులు అనే మాట మనం ఇక్కడ పదే పదే గమనిస్తున్నాం. ఆత్మయందు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వీరిది.
ఇంకొక రీతిగా ఆత్మయందు దీనులైన వారు ఎంత ధన్యులు, వారిదే పరలోక రాజ్యం. ఇలా చెబితే చాలా బాగుంటుంది. ఇంగ్లీష్లో ఇంకా చక్కగా వ్రాయబడి ఉంది. మాథ్యూ 5th chapter 3rd verse, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆయన దీవెనలతో తన యొక్క బోధను ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. ఓల్డ్ టెస్టిమెంట్ కర్స్తో ఎండ్ అవుతుంది. మలాకీ గ్రంథం 4:6 మనం చూస్తే కర్స్ శాపముతో ముగిస్తుంది. నూతన నిబంధన ఆశీర్వాదంతో ప్రారంభింపబడుతుంది. సో ధన్యులనే మాటకు కూడా మీనింగ్ చెప్పి ఈ మొదటి ధన్యతను గురించి కొన్ని సత్యాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ధన్యులు అనే మాటకు గ్రీకు భాషలో మక్రయాస్ అనేటువంటి మాట వాడబడింది. సంతోషంగా ఉన్నా అనే అర్థాన్నిచ్చే ఈ మక్రయాస్ అనే గ్రీకు పదానికి తర్జుమా దీవింపబడిన స్థితి, శాశ్వత ఆనందానికి దారితీసే స్థితి అనే భావన చెప్పబడింది. క్రొత్త నిబంధనలో ఈ పదం, ఈ ధన్యులు అనే పదం 50 సార్లు ఉంది. ప్రత్యేకంగా మత్తయి, లూకా సువార్తలలో 28 సార్లు, ప్రకటన గ్రంథంలో 7 సార్లు పదే పదే ఈ ధన్యులు అనే మాట, ధన్యత్వాన్ని గురించి మనకి తెలియచేయబడింది. ఇకపోతే ఈ నవధన్యతల్లో మొదటి 4 ఒక వ్యక్తి ఆంతర్యమును కలిగి ఉండవలసినటువంటి లక్షణాలను తెలుపుతుంది. మిగిలిన 5 ధన్యతలు వారు తమ పొరుగువారి ఎడల ప్రవర్తింపవలసినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తుంది. మొదటి 4 మన అంతరంగంలో కలిగి ఉండవలసినటువంటి లక్షణాలను తెలుపుతుంది. మిగిలిన 5 వారు తమ పొరుగువారి ఎడల ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ నడుచుకోవాలి అనే విషయాన్ని తెలియచేయబడుతుంది. దేవుని వలన దీవించబడాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి సిద్ధపాటు. అప్పుడు భూ సంబంధమైన దీవెనలను నీవు పొందుటకు అర్హుడు అనే సత్యాన్ని తెలియచేస్తుంది. అన్నిటినీ దేవుడే సిద్ధపరుస్తాడు. రోమా పత్రికలో 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ధన్యులు అంటే ధనికులు కాదు, లేకపోతే గర్విష్ఠులు కాదు, అహంకార హృదయం కలిగినటువంటి వారు కాదు, తమను తాము మంచివాళ్ళమని ఎంచుకునేవాళ్ళు కాదు, తామేదో నీతిమంతులమని స్వనీతిని బట్టి అతిశయించే వాళ్ళని ధన్యులని కాదు. తమ ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని గుర్తించి, తమ ఆధ్యాత్మిక దారిద్ర్యము ఎంత దరిద్రంగా ఉందో గుర్తించి, తమ ఆత్మీయ స్థితి ఎంత దరిద్రంగా ఉందో గుర్తించి, ఆత్మలో నేను ఎంత దౌర్భాగ్యంగా ఆలోచిస్తున్నాను, ఎంత దౌర్భాగ్యంగా నడుచుకుంటున్నాను, ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నాను, నా జీవితం, నా ప్రవర్తన, నా వ్యక్తిత్వం దేవుని వాక్యానికి సంపూర్ణంగా అయిష్టకరంగా ఉంది, దరిద్రంగా, దౌర్భాగ్యంగా ఉంది అని చెప్పి ఒక వ్యక్తి తన హృదయంలో గ్రహించి దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని దీన మనస్సుతో, వినయ మనస్సుతో ఆయన పాదాల మీద
ఎవరైతే పడతారో వారు మాత్రమే ధన్యులు. తమ డబ్బును బట్టి, తమకున్నటువంటి అధికారాన్ని బట్టి, తనకున్నటువంటి ఆధిక్యతలను బట్టి అతిశయిస్తూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ, దేవుని వాక్యాన్ని ప్రక్కన ఉంచి నామకార్థపు క్రైస్తవ బ్రతుకులో కొనసాగుతూ నేను ధన్యుడను అని ఎవరైతే చెప్పుకుంటూ ఉంటారో, నేను మంచోడిని, నేను మంచి కార్యాలు చేస్తున్నాను, మంచి మాటలు మాట్లాడుతున్నాను, మంచి క్రియలు చేస్తున్నాను అని ఎవరైతే చెప్పుకుంటూ ఉంటారో దేవుని దృష్టిలో వారు ధన్యులు కాదు. ఎవరైతే వాటిని బట్టి ఈ వాక్యము ద్వారా హెచ్చరింపబడి తన దౌర్భాగ్య స్థితిని బట్టి పశ్చాత్తప్తులై తన హృదయంలో దీన మనస్సుతో తమ ఆత్మీయ దారిద్ర్యాన్ని బట్టి నలగగొట్టబడి ప్రభువు పాదాల చెంతకు వస్తారో వారు మాత్రమే ధన్యులు అని చెప్పి నేను ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మ విషయంలో దీనత్వం అంటే అదే. తాను ఎన్ని తలాంతులు కలిగినటువంటి వ్యక్తి అయినా సరే దేవుని దగ్గర తన్ను తాను ఐఎమ్ నథింగ్ అని చెప్పుకోకుండా ఏ వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో ధన్యుడిగా ప్రత్యేకింపబడని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దకు, దీన మనస్సు గలవారి యొద్దను వసించుచున్నాను. ఆయన ఎక్కడ వసిస్తాడంటే, ఎవరితో ఉంటాడంటే, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దకు, దీన మనస్సు గలవారి యొద్దను నివసిస్తాడు అని చెప్పి యెషయా గ్రంథకర్త తెలియజేస్తారు. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగి నా మాట విని వణకుచుండును, వారినే నేను దృష్టిస్తాను అంటాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుని పద్ధతి. ఇది దేవుని పద్ధతి. నలిగిన హృదయాలకు ఆయన ఆసన్నుడు. విరిగిన మనస్సును ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. గర్విష్ఠులను అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడు. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేపే ప్రభువు ఆయన. అంతేకాని తమ యొక్క ఐశ్వర్యాన్ని బట్టి, తమ యొక్క ఆధిక్యతలను బట్టి, తమ యొక్క అధికారాలను బట్టి, తమకున్న జ్ఞానమును బట్టి అతిశయించే ఏ నరుడు కూడా ఆయన దృష్టిలో ధన్యుడు కాలేడు. ఆయన దృష్టిలో దోషి అని కూడా ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం పాట పాడతాం, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ.
పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి శిరమును ఉంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్య అనే పాట మనం పాడతాం. పాపినైన నన్ను కరుణించు అని చెప్పి సుంకరి ప్రభు సన్నిధిలో ప్రార్థించటానికి ఆయన సిగ్గుపడలేదు. అయితే పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన కూడా మనం అక్కడ చూస్తాం. ఈ రెండు ప్రార్థనలు వినినటువంటి దేవుడు సుంకరిని నీతిమంతుడిగా తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిసయ్యుడు అన్ని నియమాలు పాటించాడు, అన్ని ఆచారాలను నేను చేస్తున్నానని చెప్పి సగర్వంగా చెప్పుకుంటున్నాడు. కానీ ఆత్మలో ఆ వ్యక్తి దగ్గర దీనత్వం లేదు. కానీ సుంకరి మాత్రం అయ్యా ఆకాశం వైపు కన్నులెత్తుటకు నాకు ధైర్యం చాలట్లేదు. ఈ తత్వం ఈరోజు మన సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కలిగి ఉంటే సంఘాలు ఎంత వైభవంగా దేవునికి మహిమకరమైన సంఘాలుగా వర్ధిల్లుతూ ఉంటాయి. తనను బట్టి, తన ఐశ్వర్యాన్ని బట్టి, తన గొప్పతనాన్ని బట్టి, తన అధికారాన్ని బట్టి ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా దేవుణ్ణి మహిమపరచకుండా తన్ను బట్టి తాను అతిశయిస్తూ దేవుని యొక్క సన్నిధిలో దోషులుగా, ధన్యులుగా ప్రత్యేకింపబడలేకపోతున్నారు, దోషులుగా ప్రత్యేకింపబడుతున్నారు. మత్తయి సువార్త 8:8 శతాధిపతి మనకు కనబడతాడు. ఆయన 100 మంది సైనికులకు అధిపతి. దాసుని కొరకు ప్రభు దగ్గరకు వస్తాడు ఆ వ్యక్తి. దాసుడు అస్వస్థతతో ఉంటే ఆ వ్యక్తిని బాగు చేయాలని అడగటానికి దాసుని పక్షంగా ప్రభు దగ్గరకు వస్తాడు. ఆయన ఒక మాట అంటాడు, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అంటాడు. ప్రియులారా, విలియం కేరీ గొప్ప దైవజనుడు, బ్యాప్టిస్ట్ మిషనరీ. ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు. గొప్ప పరిచర్య చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఎవరో ఒక వ్యక్తి ఒకరోజు వేదిక మీద ఆయన గురించి హేళనగా మాట్లాడాడట. ఏమనంటే, చెప్పులు కుట్టుకునే విలియం కేరీ ఇప్పుడు మాట్లాడతారు అని చెప్పి ఆయనను కించపరుస్తూ ఆయన వృత్తినెత్తి చెబుతూ ఆయనను పరిచయం చేశాడట. వెంటనే ఆయన లేచి, విలియం కేరీ సహోదరుడు నన్ను గురించి చెప్పులు కుట్టుకునే విలియం కేరీ అని చెప్పాడు. నేను క్రొత్త చెప్పులు కుట్టుకునేవాడిని కాదు, పాత చెప్పులు కుట్టేవాడిని, రిపేర్ చేసేవాడిని అని చెప్పి ఇంకా తాను అక్కడ తగ్గించుకొని మాట్లాడాడట. ఇలాంటి దీనత్వం ఈరోజు మన క్రైస్తవ సంఘాలలో కాగడా పెట్టి వెతికినా కనబడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జనములకు తండ్రి అయినటువంటి అబ్రహాం ఆదికాండం 18:27 మనం చూసినట్లయితే, అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను అని చెప్పి విధేయతతో మాట్లాడతాడు. ప్రియులారా, ఆయన ప్రార్థన వలన లోతు కుటుంబం ఆ సొదొమ గొమొర్రాల మీదకు రావలసినటువంటి ఉగ్రత నుండి అక్కడ తప్పించబడింది. విధేయతతో, తగ్గింపుతో చేసే ప్రార్థనకు దేవుడు ఆసనుడు అవుతాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మలో దీనత్వం లేకుండా
కపటంతో నింపబడినటువంటి ఏ వ్యక్తి కూడా ధన్యుడు కాదు, దేవుని కృపకు పాత్రుడు కూడా కాదని చెప్పి నేను జ్ఞాపకం చేస్తాను. తాత్కాలికంగా ఒకవేళ అన్ని పరిస్థితులను బట్టి నేను దీవించబడిన వాడను అని అతిశయించవచ్చాము, కానీ దేవుని తీర్పు ఒకరోజు ఉంటుందనే విషయాన్ని మనం ఎప్పుడు విస్మరించకూడదని జ్ఞాపకం చేస్తున్నాం. యోబు అంటాడు 40వ అధ్యాయం 4వ వచనం, యోబు గ్రంథం, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. దేవుని సన్నిధిలో నీతిమంతుడుగా ప్రశంసింపబడినటువంటి యోబు దేవుని సన్నిధిలో చెప్పుచున్నటువంటి మాటలు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, రాజును సైన్యులకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని అని చెప్పి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో తను తాను అట్టడుగు స్థాయికి తగ్గించుకొని మాట్లాడటం మనం చూస్తుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్య వారసులుగా ఉండుటకు మన జీవితంలో ఆత్మ విషయమై దీనత్వం, దేవుని సన్నిధిలో నిజమైనటువంటి దీనత్వాన్ని కనపరచగలిగినటువంటి వాడు, తనను బట్టి తాను అతిశయించకుండా ప్రభువును బట్టి అతిశయిస్తూ ప్రభువు నామ ఘనత కొరకు తాను ప్రభువు సన్నిధిలో అట్టడుగు స్థాయికి తగ్గించుకొని విధేయత చూపగలిగినటువంటి వానికే పరలోక రాజ్యంలో స్థలం. వాడే ధన్యుడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మన ఆత్మీయ జీవితాలలో మన దీనత్వం, మన దయాళత్వం ప్రభువు కోరుకునేదిగా, ప్రభువు చేత ధన్యులు అని పిలువబడేదిగా ఉందా లేదా అనే ఆత్మ పరిశీలన మనకు అవసరమని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కొండ మీద ప్రసంగం అదే మనకు బోధించేది. ఈ కొండ మీద ప్రసంగం ఈ విషయాలను బట్టే మనల్ని హెచ్చరించేది. మనలో ఉన్నటువంటి అవిధేయత, అహంభావం, అహంకారం ఆయన దృష్టిలో నేనే నీతిమంతుడని చెప్పి అతిశయించే అనేక మంది నమ్మకార్థపు క్రైస్తవులను హెచ్చరించేది బోధ. చీల్చి చండాడి వారి హృదయాలలో తానేంటో, ఏ స్థితిలో ఉన్నాడో దేవుని వాక్యానుసారంగా ఒకసారి ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకోవటానికి ప్రేరేపించేది ఈ కొండ మీద ప్రసంగం. మొదటి మాటలోనే మన ఆత్మీయ స్థితిని, ఏ స్థాయిలో మనం దేవుని సన్నిధిలో మన ఆత్మీయ స్థితి దేవునికి మహిమకరంగా ఉందో లేదో పరిశీలించుకునేలాగా మనల్ని హెచ్చరించే మాట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. నీవు నేను ఆత్మ విషయంలో ఎలాంటి దీనత్వాన్ని కలిగి ఉన్నామో దయచేసి ఈ వాక్యము ద్వారా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నమ్మదగిన దేవా, మీకు వందనాలు. ఇంతవరకు మీ సన్నిధిలో మేము ధ్యానం చేసినటువంటి ఈ వాక్యాన్ని మా అందరి ఆధ్యాత్మిక మేళ్ల నిమిత్తమై దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం మా అందరి ఆత్మీయ స్థితిని ఒకసారి ఆలోచింప చేయదగేదిగా ఉండుటకు, ఆ వాక్యాన్ని మా హృదయాలకు మేము అప్లై చేసుకొని మమ్మలను మేము పరిశీలించుకున్నటకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మలో మేము ఎలా ముందుకు సాగుతున్నాము, మీరు కోరే ఆ దీనత్వం
మేము కలిగి ఉన్నామో లేదో, మీచే ధన్యులు అని చెప్పగలిగే స్థాయిలో మా ఆత్మీయ జీవితం ముందుకు సాగుతుందో లేదో మేము పరిశీలించుకోగటానికి కృపను అనుగ్రహించమని మీ కరుణ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ వినిన ప్రతి హృదయంలో ఈ వాక్యం పనిచేయగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును మా రక్షకుడు మా విమోచకుడైన యేసు దివ్యనామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, ప్రేమగల కాపుదల కూడి ఉన్న మీకందరికీ ఆయన సన్నిధిలో దీనత్వము, దయాళత్వము కలిగి ఆత్మలో కపటము లేనటువంటి వారుగా, దీనత్వం కలిగినటువంటి వారుగా జీవించుటకు సిద్ధపడుతున్న ప్రతి విశ్వాసికి, సార్వత్రిక సంఘాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.